4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు నాతో పాటు చెప్పండి. సన్బిల్లాటును, టోబియాను, అరబీలును, అమోనీలును, అష్టాదోదీలును యెరూషలేము యొక్క గోడలు కట్టవలనని, బీటులన్నీయు కట్టబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టి మమ్మను కలతపరచగా, మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి ఉంచితిమి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, మీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభువా, నీకు వందనాలు. మాతో మీరు మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు కావలసినటువంటి సందేశాన్ని మీరే అందించమని, ఆ మందిరం అంతా కూడా మీ ఆత్మతో నింపండి. మీరు మాకు మంచి బోధకులై బోధించండి అయ్యా. నా శరీరమును మీకు బలిపీఠముగా కట్టుచున్నాను, ఈ దేహము మీకు ఆలయమగునుగాక. నా స్వరము కాదయ్యా, మీ స్వరమే మాట్లాడునుగాక. నన్ను అభిషేకించి నీ బిడ్డలతో మాట్లాడి నన్ను కూడా బలపరచమని అయ్యా. వాక్యములో ఉన్న మకరంధము, వాక్యములో ఉన్నటువంటి గద్దింపు, వాక్యములో ఉన్న ఆశీర్వాదము మాకు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. నా వైపు చూడండి, దేవుని వాక్యం విందాం. నెహెమియా గ్రంథము మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్న గ్రంథం. నెహెమియా గ్రంథం మీద మనం ప్రతిరోజు గత రాత్రి కూడా నెహెమియా గ్రంథంలో నుంచే విన్నాం. ఆ రోజుల్లో దేవుని మందిరము, యెరూషలేము మందిరమును కాల్చివేశారు శత్రువులు. ఆ యొక్క పట్టణం అంతా కూడా పాడైపోయింది. శత్రువు రాజు వచ్చి ముట్టడి వేసి ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి బలిష్ఠులను, యవనస్తులను చెరగొని తీసుకెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో ఎవరు ఏం చేయలేక చాలా గందరగోళం అయిపోయింది దేశం అంతా. పరిస్థితి బాగోలేదు. అలాంటి పరిస్థితుల మధ్య నెహెమియాకి విషయం తెలిసింది. నెహెమియా షూషాను కోటలో రాజు దగ్గర, అర్తాషస్తు అనే రాజు దగ్గర ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ప్రార్థనాపరుడైన నెహెమియా భక్తిపరుడు, పరిశుద్ధుడు. ఆ రోజుల్లో నెహెమియా రాజుగారి దగ్గర ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి నెహెమియాకి ఈ వార్త తెలిసింది. చెప్పారు, అయ్యా, మన పట్టణం కాలిపోయింది, మన మందిరం, ప్రార్థన చేసుకునే మందిరం కూడా కాల్చివేసేశారు. గోడలు పడిపోయినాయి, గుమ్మాలు కాలిపోయినాయి, దేవుడు సామాగ్రి లోపల దొంగిలించి తీసుకెళ్ళిపోయారు, బల్లలు కాల్చేశారు, సముఖపు రొట్టెల బల్లను కాల్చివేశారు. అసలు మందిరం మొత్తం కాలిపోయిందయ్యా. మన దేశమే ఆకారం మారిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా శత్రు సమూహం మన మీదకి వచ్చి కొల్లగొట్టుకుని వెళ్ళిపోయారు. మన దేశం అంతా పాడైపోయింది అని చెప్పినప్పుడు నెహెమియా చాలా దుఃఖపడ్డాడు. కన్నీరు విడిచి అతడు ప్రార్థన చేశాడు. చూడండి, ఆయనకి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నాడు. నెలకు మంచి జీతం, క్వార్టర్స్, పిల్లలు, ఆయనకి కావలసిన సదుపాయాలన్నీ బాగా నందుతున్నాయి. సౌఖ్యమైన ప్లేస్లో ఉన్న నెహెమియాకి వార్త తెలిస్తే, మా నౌరా అలాగే జరిగిద్దిలే, వదిలేసేయండి, చేసేదేముంది, నేనేమో ఇక్కడున్నాను, ఇక మన ఊరు గురించి ఆలోచించేదేముంది అని తను అలా వదిలేయలేదండి. ఆయనకి వార్త తెలియగానే అతడు ఏం చేశాడు తెలుసా?
చూడండి, నెహెమ్యా గ్రంథం ఒకవైపు పేపర్ త్రిప్పినట్లయితే 1వ అధ్యాయం 4వ వచనమంట. చూసారా, ఈ మాటలన్నీ వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన ఇది ఈ అనుభవం రావాలండి. చూడండి, దేశం పాడైపోయి పట్టణం కాలిపోయి మందిరం అంతా కూలిపోతే అక్కడ ఆయన లేకపోయినా ఎక్కడో సౌఖ్యంగా ఉన్న వేరే దేశంలో ఉన్న నెహెమ్యానట ఈ వార్త వినినప్పుడు అతడు ఏం కలిగిందంటే, ఈ వార్త వినగానే ఏమైందమ్మా, ఈ మాట వినిన వెంటనే కూర్చుండి ఏం చేశాడంట, ఏడ్చాడంటండి. కొన్ని దినాలు ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఎందుకోసం అంటే, అయ్యో నా పట్టణం కాలిపోయింది, నా ప్రజలు ఇలా అయిపోయారే, అయ్యో ప్రార్థనా మందిరం ఇలా అయిపోయింది అని దుఃఖముతో అంట అతడు ఏం చేశాడు, ఏడ్చాడు. ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఈ రోజుల్లో ఇట్లా ఉపవాసం ఉండి ఏడ్చేవాళ్ళు లేరండి. సమృద్ధితో ఉన్నాం. మన ప్రాంతానికి మంచినీళ్ళు కూడా ఎక్కువైపోయి బురదగుంటలోకి వెళ్ళిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల గురించి చెప్తే ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు, అలాగే రాయలసీమ ప్రాంతం కడప, కర్నూలు, ఆదిలాబాద్ అటువైపు వెళ్తే మంచినీళ్ళ కోసం, ఒక కుండడు మంచినీళ్ళ కోసం 20 కిలోమీటర్లు వెళ్ళి తెచ్చుకుంటున్నారు. ఒక కుండడు మంచినీళ్ళ కోసం. మనం సౌఖ్యమైన ప్లేస్లో నీళ్లు సమృద్ధిగా, కొంతమంది ట్యాప్ తిప్పి వెళ్ళిపోతున్నారు, నీళ్ళు పోతున్నాయి. ఎంత ఘోరం తెలుసా అండి. మనమంట నీళ్లు అధికంగా వాడటం కూడా పాపమేనంటండి. దేవుడు ఇచ్చిన నీళ్లను మనమంట వాటిని వ్యర్థంగా పోనివ్వకూడదు. ఒక్క నీటి బొట్టు కూడా వ్యర్థంగా పోని. కొంతమంది స్నానానికి 20 ట్యాంకులో నీళ్ళని పెట్టుకుంటున్నారు. ఒక్కసారి స్నానం చేయటానికి 5-6 బకెట్లు పోసుకుంటున్నారు. ఇలా బైబిల్ మిషన్ స్థాపించిన దేవదాసయ్య గారు, ఆయన స్నానం చేసేటప్పుడు కూడా తగిన మాత్రమే స్నానం చేసి ప్రార్థన చేసుకునేవాడు అంటండి. ప్రభువా, స్నానానికి నీళ్ళు ఇచ్చావు, వీటితో నేను పొరుపుగా జాగ్రత్తగా స్నానం చేసి శుభ్రంగా ఉండుటకు సహాయం చేయమన్నాడు. ఆయన 105 సంవత్సరాలు బ్రతికాడు. మనం క్యాలరీ నీళ్లు 1,00,000 క్యూసెక్కుల నీళ్ళు కూడా వాడతాం అవసరమైతే. ఒకడు నీళ్ళల్లో దూకి ఏం చేస్తున్నాడో తెలియట్లా, వీళ్ళందరిని పైన ఫ్రై చేస్తారు పైన. అప్పుడు మంచినీళ్ళు దొరుకుతాయా? దొరకవు. బిడ్లారా, మనమంట నీరు, త్రాగే నీరు కానీ, చేసే స్నానం నీరు కానీ, వాడే నీళ్లు కానీ చాలా పొదిగా వాడుకోవాలమ్మా. హల్లెలూయా. ఒక తండ్రిగా ఈ మాట చెబుతూ ఉన్నా. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నారని నన్ను అడగవచ్చు. దీనివల్ల ప్రయోజనం ఉంది కనుక దేవుని బిడ్డలారా, సౌఖ్యము కలిగిన ప్లేస్లో ఉన్నాడు. కానీ ఇతడు తన దేశపు పరిస్థితి వినగానే అతడికి దుఃఖము కలిగింది. హల్లెలూయా. దుఃఖం కలిగి ఎవరికి ప్రార్థన చేశాడు? ముందుగా రాజు దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలా. తను ఉండేటటువంటి ఆ రాజు దగ్గరికి వెళ్ళి చెప్పలా. ముందు ఎవరికి చెప్పాడంటే రాజులకు రాజు అయిన దేవునికి చెప్పాడు. మనం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడంట వెంటనే మనమంట రాజులకు రాజును ప్రభులకు ప్రభు అయిన దేవుని దగ్గరికి వెళ్ళి మన విజ్ఞాపన హల్లెలూయా ప్రార్థన చేయవలసిన వారమైన. ఏ సమస్య అయినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా ప్రార్థన చేయండి బిడ్డలారా. గమనించండి. ఇక ప్రార్థన చేసిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇతడు మంచినీళ్ళు అందిస్తున్నాడు. కప్పు నిండా ద్రాక్షారసం, మంచినీళ్ళు చక్కగా అందిస్తుంటే రాజుగారు అడిగారు, ఏందయ్యా కొద్ది రోజుల నుంచి నెహెమ్యా, కొన్ని రోజుల నుంచి నీ ముఖం ఏంటి దుఃఖంగా ఉంది, వికారంగా ఉన్నావు, ఏమైనా అయిందా? ఏమైనా మెమ్మెమ్మి నాన్న చనిపోయారా? లేకపోతే ఏదైనా నష్టం వచ్చిందా, కష్టం వచ్చిందా చెప్పయ్యా అని అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను మా దేశం యెరూషలేం, అక్కడట మా మందిరం కూలిపోయిందంట, మా ప్రజలు ఎత్తుకెళ్ళిపోయారంట, మా గోడలు పడద్రోసారంట, మా దేశమే పాడైపోయిందంట.
బిడ్డలారా, వెంటనే రాజుగారు ఆ మాట విన్న వెంటనే నెహెమ్యాను అడిగాడు, నీకు ఎన్ని రోజులు సెలవు కావాలి, నీకెంత డబ్బులు కావాలి, నీకెంత కలప, నీకెంత ధాన్యం కావాలి, నీకు ఏం కావాలో చెప్పు, నేను అవన్నీ కూడా నీకు ఉచితంగా ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఉండే రాజు ప్రార్థనాపరుడు కాదమ్మా. అసలు యెహోవా దేవుడు అంటే కూడా తెలియదు ఆయనకి, అన్యుడు, విగ్రహారాధికుడు. బిడ్డలారా, కానీ ఒక క్రైస్తవుడి ప్రార్థనకి అన్యరాజు హృదయం కూడా ఏమైంది, కరిగిపోయింది. నెహెమ్యాకంట కావలసిన నిధులన్నీ ఇచ్చి పంపించాడు. పంపించి ఇక నెహెమ్యా బయలుదేరి బిడ్డలారా దేవుని మందిరం కట్టడానికని బయలుదేరాడు. ఇక మందిరం నిర్మాణం చేయడానికి, అక్కడ పనులు చేయడానికి బయలుదేరాడు. ఇలా బయలుదేరగానే ఇక్కడ దేవుని పని ప్రారంభిస్తూ ఉండగా సాతానుగాడు ఎదురయ్యాడుగా. ఇద్దరిలో సాతాను దూరింది. వాళ్ళిద్దరు ఇట్ట అనుకుంటున్నారంట నెహెమ్యాను చూసి. 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లాటును, అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును, ఇశ్రాయేలుకు క్షేమము కలగజేయువాడు ఒకడు వచ్చెనని విని బహుగా. నెహెమ్యా దేనికోసం దుఃఖపడ్డాడమ్మా? నెహెమ్యా దేనికోసం దుఃఖపడ్డాడు? మందిరం పాడైపోయిందని దుఃఖపడ్డాడు. ఇక్కడ ఇద్దరు దుఃఖపడుతున్నారు. దేనికోసం తెలుసా? ఆ మందిరం కట్టడానికి వచ్చాడు, యెరూషలేముకి క్షేమం కలిగేటట్టుంది అని. యెరూషలేము క్షేమం కలుగుట ఇష్టం లేక ఇద్దరు వ్యక్తులు ఏం పడుతున్నారు, దుఃఖపడతాం. అంటే క్షేమంగా ఉండటం కొంతమందికి ఇష్టం, వీళ్ళు క్షేమంగా ఉండకూడదు, వీళ్ళ కుటుంబాలు పచ్చగా ఉండకూడదు, వీళ్ళ సంసారాలు బాగుండకూడదు, వీళ్ళ పిల్లలకి పెళ్ళి అవ్వకూడదు, వీళ్ళకు ఉద్యోగాలు రాకూడదు. చూడండి బిడ్డలారా, నెహెమ్యా దేవుని పని మీద వస్తే ఆ పని పూర్తి చేయడానికి అందరూ సహకారం అందించాల్సింది పోయి ఇద్దరు వ్యక్తులు సన్బిల్లాటు, టోబియా అని వీళ్ళిద్దరంట నెహెమ్యాకు వ్యతిరేకంగా నిలబడి, అయ్యో మేలు చేయడం, అయ్యో క్షేమం కలిగేటట్టుంది, అయ్యో ఇక్కడ కట్టేటట్టున్నారే అని అంట. వీళ్ళిద్దరు ఏడుస్తున్నారంట. ఎవరి మీద పడి? నెహెమ్యా మీద పడి ఏడుస్తున్నారు. మనం కూడా కొత్త బట్టలు కట్టుకుంటే కొందరు నవ్వుతున్నారు అనుకుంటారేమో. మనం కాస్త మంచి భోజనం చేస్తున్నాం అనుకో, మనం కాస్త కొంచెం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకో, కాస్త మనం ఏదైనా పొలం కొన్నాం అనుకో, కాస్తంత ఏదైనా ఒక 1/2 డజన్ టీ కప్పులు కొన్నాం అనుకో, వచ్చి చూస్తారు మిర్రన. ఎందుకు ఉండాలి ఏమకి ఇట్లా? 6 టీ కప్పులకే కడుపు బురం. మనతోనేమో అక్క ఎక్కడ కొన్నావు, మళ్ళీ కలర్గా ఉన్నాయి, బయటికి వెళ్ళి అంత అవసరమా దీనికి? ఏదైనా కొంచెం మంచి పని జరుగుతుంటే ఏం చేస్తామంటారంట. మనం ఎవరైనా ఏసీ కొని పిలిచి, మేము ఏసీ కొన్నాం రెండో అని పిలిచి చూపించారనుకో, చూసుకో ఇక అక్క భలే చల్లగా ఉంది అక్క, దేవుని దీవెన నీ దగ్గరే ఉన్నది, ఆశీర్వాదాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి అని ఒక 1/2 గంట కూర్చుని బయటికి వెళ్ళిన తర్వాత ఏసీ కావాలంట దరిద్రపు మందకి. ఆ ఏసీ ముష్టి కాలిపోను అవసరం వీళ్ళకి. ఏదైనా ఒక చిన్న వస్తువు మిక్సీ కొని బుర్రు తిప్పుతున్నాం అనుకో, రోకలు దంచుకునే దానికి సోకు ఎక్కువైంది రోయ్, కొనుక్కోవద్దా? ఎవరో ఏడవరండి, ఎవరో ఎడుతారని అనుకోమాకండి. మన చుట్టూ ఉండేవాళ్ళే మన దగ్గరికి వచ్చేవాళ్ళు. చెప్పరే, ఎవరు బయట వాళ్ళు ఏడవరో, అయ్యగారు కారు అంత అవసరం అంటవా, ఆయన అంత నీట్గా అంత అవసరమేనంటవా, మేమందరమేమో సైకిళ్ళు బండ్లా, అద్దాల నుంచి ఎట చూస్తున్నాడు చూడు, ఆయన చూడకూడదు, నేను చూడకూడదు, కడుపు బుర్రం కదా.
అయితే మన చర్చిలో ఎవరు లేరులేండి, దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఎంతగా దీవించబడి అంత బాగుంటే అంత నవ్వుకునే వాళ్ళు ఉన్నారు, అంత సంతోషపడే వాళ్ళు ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా అలా సంతోషంగా ఉండాలి. ఎదుటివాని యొక్క మేలును వారవలేని తనం ఉండకూడదమ్మా. అలా ఉండటం సాతాను లక్షణం, అలా ఉండటం దేవుని లక్షణం కానే కాదు కదా. దేవుని బిడ్డలారా గమనించండి అమ్మా. అలాగున జరుగుతుండగా చూడండి, ఇద్దరు సాతాను సంబంధులు వచ్చారు. బిడ్డలారా, అయితే ఇంకో విషయం చెబుతున్నాను. ఇప్పుడు మనం చదువుకున్న ఆ లేఖన భాగానికి వస్తున్నాం. బిడ్డలారా గమనించండి, మనము ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నామో, ఎప్పుడైతే ప్రార్థనలో ఎదుగుతున్నామో, ఎప్పుడైతే రక్షణ పొంది ఆత్మీయంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నామో, మొట్టమొదటిగా ఒక సాతాను వస్తాడంటండి ఫస్ట్. ఆ తర్వాత అతడు వల్ల కాకపోతే రెండో సాతానుడు వస్తాడు. బిడ్డలారా, వాళ్ళిద్దరు కలిసి ఐక్యతతో అనుకుంటారంట, నా వల్ల అవ్వట్లేదు కానీ నువ్వు కూడా రా అని ఇంకొక సాతాన్ని తీసుకొస్తాడు. గమనించండి అమ్మా, జాగ్రత్తగా వినాలి. రెండు సాతాన్లు కాకుండా ఇప్పుడు ఏమైందో తెలుసా? ఇప్పుడు ఈ సన్బిల్లాటు అనేవాడంట ఇంకొక నలుగురిని కలుపుకున్నాడండి. మనం దాకా 4వ అధ్యాయం 7వ వచనం, 4వ అధ్యాయం 7వ వచనం, సన్బిల్లాటును, టోబీయులను, అరబీలను, అమోనీలను, అష్టోదీలను. చూసారా ఎంతమంది కలిశారో? ఎట్లారా, ఒక ఆవిడ దేవుని పరిచర్య చేస్తూ ఉంది, విజృంభించి చేస్తుంది, అద్భుతంగా చేస్తుంది, చాలా వండర్ఫుల్గా చేస్తూ ఉంది దేవుని పరిచర్య. ఆడకూతురైన బలి అద్భుతంగా చేస్తున్నావు, ఇంత రివైవల్గా చేస్తున్నావు, ఇంతగా చేస్తున్నావు, కారణం ఏంటి? ఓ మేరీ జోన్స్, నీ యొక్క అద్భుతమైన పరిచర్యకి నీకెవరు రోల్ మోడల్గా ఉన్నారు? నీకెవరు రోల్ మోడల్గా ఉన్నారు? నువ్వు ఇంత పరిచర్య చేయడానికి నీకు ఇంత ఇన్స్పిరేషన్ ఎవరు? ఎవరో కొన్ని చూసి మనం కూడా మార్పు చెందుతాం కదా. ఎవరో కొన్ని చూసి మనలో కూడా ఒక రివైవల్ వస్తుంది, ఒక పట్టుదల. ఏమని అడిగారు మేరీ జోన్స్ని, ఎందుకమ్మ ఇంత పట్టుదలగా చేస్తున్నావు, ఇంత కసిగా చేస్తున్నావు, ఎందుకని, ఎవరు నీకు రోల్ మోడల్ అని అడిగితే ఆవిడ అందంట, నా శత్రువైన సాతానుడు అని చెప్పిందంట. నా శత్రువైన సాతాను. ఎట్లాగమ్మంటే అహోర్నిశలు సాతానుగాడు కుటుంబాన్ని పడద్రోయాలని, మనుషులను పాడు చేయాలని, భార్యాభర్తల మధ్య తన్లాట్లు పెట్టి, అన్నదమ్ముల మధ్య తన్లాట్లు పెట్టి, కుటుంబాలు చీలికలు, వాళ్ళ యొక్క నష్టం, వారి యొక్క ప్రియులార పరిస్థితులన్నిటిని కూడా పాడు చేయడానికి సాతానుడు అహోర్నిశలు కష్టపడి కుటుంబాల మధ్య విచ్ఛిన్నం తీసుకొచ్చి మనుషులను పాడు చేస్తూ త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, ఐక్యత లేకుండా వాడంత కష్టపడుతున్నాడే. చెడ్డ పనికే వాడంత కష్టపడుతుంటే మంచి పనికి నేను ఇంకెంత కష్టపడాలి? దేవునికి స్తోత్రం చెబుదాం. అప్పుడు ఆవిడ అందంట, నాకు రోల్ మోడల్ ఎవడో కాదు, నా శత్రువైన సాతానుడే. వాడు నిద్రపోకుండా పని చేస్తున్నాడు చెడ్డ పనికి, నేను మంచి పనికి అంతకంటే ఎక్కువగా కష్టపడి పని చేస్తున్నా. నాకు రోల్ మోడల్ ప్రభు అన్నాడు కదా, పాముల వలె వివేకులను, పావురం వలె. అలాగనే ఈవిడ కూడా అంటుంది, నేను సాతాను గండి రోల్ మోడల్గా తీసుకున్నా. ఒకవైపు నుంచి ఆడు పడదోసుకుంటూ వస్తుంటే ఇంకొక వైపు నుంచి నేను పట్టుదలతో కట్టుకుంటా. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైతేనట దేవుని సన్నిధిలో ఎదుగుటకు, దేవుని మందిరానికి వెళ్ళుటకు, ప్రార్థనకి వెళ్ళటానికి, ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయ లోతుల్లో వెళ్ళడానికి నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో, ఒక సాతానుడి వల్ల కాకపోతే వాడు ఇంకొక నలుగురిని జాయింట్ చేసుకుని
ఇంకొక 5-10 మందిని తీసుకుని మన మీదకి యుద్ధానికి వస్తాడు. జాగ్రత్తగా ఉండాలి బిడ్డలారా. మన పోరాటము చిన్నదిగా ఉండకూడదు. మన పోరాటము చిన్నదిగా ఉండకూడదు బిడ్డలారా. ఒకవేళ ఒక సాతాన్ని గెలిచేవేమో, కానీ ఈసారి నీ మీదకి 10 మంది రాబోతున్నారు. కూర్చోండి బ్రదర్, కుర్చీలో కూర్చోబెరా. ఓకేనా, గట్టిగా స్తోత్రం చెబుదాం. అమ్మా గుర్తుందా, ఇప్పుడు సన్బిల్లాట అని వాడు నాకు ఒక్కడే వచ్చాడు, కానీ ఇప్పుడు ఎంతమందిని వేసుకొస్తున్నాడు? ఇంకొక 4 కలుపుకున్నాడు. ఎవరి మీదకి? దేవుని బిడ్డ అయినా నెహెమ్యా మీదకి. గమనించండి. కనుక మనము ఎంతగా నెహెమ్యాని మాదిరిగా తీసుకోవాలి బిడ్డలారా. నెహెమ్యా మీద ఎలాగూ శత్రువులు కుమ్ముకూడారంటండి బిడ్డలారా. ఎప్పుడైతే ప్రియులారా సన్బిల్లాటితో పాటు ఇంకొక 4 గ్రూపులు వారిని రెడీ చేసుకుని వాళ్ళని కూడా ఐక్యపరుచుకొని వాడు ఏం చేస్తున్నాడంటే మిగుల కోపపడి, 8వ వచనంలో ఉంది, 4వ అధ్యాయం 8వ వచనం. ఏం పడి? మిగుల. నాకు తెలియక అడుగుతున్నాను, నెహెమ్యా వచ్చి అక్కడ మందిరం కడతంటే టోబియా సన్బిల్లాటు ఇలా స్థలాలు ఏమన్నా ఇతను లాక్కున్నాడానా ఏమ్మా? లేకపోతే ఈ వ్యతిరేకిస్తున్న వారి యొక్క పొలాలేమో లాక్కున్నాడా? వాళ్ళ ఇళ్ల స్థలాలేమో లాక్కున్నాడా? వాళ్ళ దగ్గర డబ్బులేమని అడిగాడా? లేకపోతే వాళ్ళ పిల్లల్ని పనిచేయమని అడిగాడా? అసలు ఏ ప్రమేయం లేదు. కానీ వాళ్ళకి ఏం కలుగుతుందంట చెప్పండి అమ్మా? నెంబర్ 1 కోపము. మనం కూడా దేవుని పని ఎదుగుటకు బిడ్డలారా గుర్తుపెట్టుకోవాలి. దేవునిలో ఎదగటానికి ఎవరైనా నిన్ను గద్దిస్తే నీ కోపం వస్తుందా? ఆ కోపం మంచిది కాదు. ప్రార్థనకు రమ్మని పిలిచినప్పుడు, ప్రార్థనలో కూర్చోమన్నప్పుడు నీ కోపం కలుగుతుందా? ఆ కోపం మంచిది కాదు, అది సాతాను కోపం. అది తన కోపమే శత్రువు అవ్వబోతుంది ఒక రోజున. బైబిల్ అంటుంది బిడ్డలారా, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము, అది కీడుకే కారణం. కోపము నీవు దేవునిలో ఎదగనీయకుండా సాతానుడు నీలో కోపం పెట్టాడంటే పతనానికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. సంసారంలో కోపాలు బిడ్డలారా, భార్య భర్తల మధ్య కోపాలు అర్థవంతమైనవి కాకపోతే అది సాతాను కోపమే. మన కోపాలు భార్య భర్తలు తనుకునే కోపాలు ఉండకూడదు బిడ్డలారా. మాటతోనే ఒకరినొకరు గద్దించుకుని 10 నిమిషాల్లో మరలా ఐక్యపరుచుకోవాలి. చూడండి, అన్నదమ్ముల మధ్య కోపాలు, అన్నదమ్ముల మధ్య కోపాలు పుట్టించి పగను పెంచే ఆ యొక్క తత్వం చూసారా? అది మంచిది కాదు, అది సాతాను తత్వం. ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ వెనకమాల కొంతమంది ఉంటారు. ప్రియులారా, ఆ పిల్లలు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఇంటికి వచ్చిన కోడళ్ళు ఏంటి మిన్నయ్యకి సహాయం చేసేది? ఏంటి మిన్నయ్య బాగోబోతుని వెళ్ళి చూసేది? ఏంటి మీ అక్కని అంతగా నువ్వు సహాయపడేది? అంత అవసరమా? ఇలాంటి మాటలు చెబుతూ మనుషులను కోపాల్లోనికి నెట్టుతున్నారు, కోపాలు వచ్చేటట్టు చేస్తున్నారు. బిడ్డలారా, మానవుని కోపము దేవుని నీతిని నెరవేర్చలేదు. బుద్ధిహీనత అంటండి, కోపం ఎక్కువగా ఉండటం వల్ల బుద్ధిహీనత వస్తుంది. బుద్ధిహీనుడు అంతరింద్రియాల్లో కోపము సుఖనివాసము చేస్తాం. కొంతమంది ప్రతి దానికి కైలాడుతున్నారు. ఇది దేవుని బిడ్డల లక్షణం కాదమ్మా సహోదరుడా, ఇది దేవుని బిడ్డల లక్షణం కాదు. కోపం అనేది ఉండకూడదు, కోపమును విడిచిపెట్టాలి. సన్బిల్లాటు టోబియా కోపడుతున్నారు. దేనికి? అర్థవంతం లేని కోపం, అర్థవంతం లేని కోపం. కొంతమంది అండి ప్రియులారా ఎక్కబోడుస్తూ ఉంటారు ఐక్యత లేకుండా చేయడానికి. మరే ఒక తల్లి బిడ్డలేగా మీ ఇద్దరు, ఒక తల్లి కన్నా బిడ్డలేగా. కోపములు లేపుతున్నారు ఆస్తుల గురించి, అంతస్తుల గురించి. నీకు అది జరిగింది, నీకు అన్యాయం జరిగింది, మీ నాన్న అన్యాయం చేశాడు, అసలు మీ నాన్నే కరెక్ట్ కాదు, చంపేయి మీ నాన్నే.
లేరా? లేరమ్మా? అంత ఘోరం. పొద్దున ఒక ఆయన అన్యుడండి, మా అన్నయ్య గారితో పనిచేసే ఒక ఆయన రాధాకృష్ణ గారు అని వచ్చాడు. అన్నయ్యకి 20 సంవత్సరాల నుంచి స్నేహితుడు. వాళ్ళ పాప పెళ్లి చేస్తానని చెప్పి ఇన్విటేషన్ తీసుకుని వచ్చాడు. ఇట్లా ఆయన మా ఫ్యామిలీలో ఒక మెంబర్ లాగా ఆయన అన్యుడే. ఆయన ఎక్కడ జంక్షన్ దగ్గర ఊరైంది, కానీ 20 సంవత్సరాల నుంచి మా కుటుంబంతో ఉన్నాడు. విగ్రహారధికుడే. ఆయన కార్డు ఇచ్చి అంటున్నాడు, అయ్యా మా పిల్లలకి మీ నలుగురు గురించి చెప్పి నా కూతుర్లకి నేను ఎప్పుడు కూడా ఐక్యత గురించి చెప్పేటప్పుడు మీ నలుగురు అన్నదమ్ముల గురించి నా కూతుర్లకి ప్రతి క్షణం చెప్తూనే ఉంటాను. నాకు తెలిసిన ఇట్లా అన్నయ్యలు ఉన్నారమ్మా, మరి నలుగురు కూడా ఎంతో ఐక్యతగా ఉంటారు, మీరు కూడా అలా ఉండాలి. పొద్దున కూడా ఆయన ఒక మాట అంటున్నాడు, పెళ్లి కార్డు ఇస్తూ, ఈ రోజుల్లో ఐక్యత అనేది చాలా కొదువైపోతుంది నిజంగా. కనుక మీరు ఐక్యతగా ఉంటున్న ఆ విషయాన్ని బట్టి నాకైతే చాలా సంతోషం. ఆ విషయంలో నాకు నిజంగా ప్రభువు నమ్ముకోవాలనిపిస్తుంది. నా భార్య నేను ఏదో ఒక రోజున ఖచ్చితంగా ప్రభువు నమ్ముకుంటాం అన్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎందుకంటే మన ఐక్యతే మన ప్రేమే దేవుని బిడ్డలారా. కనుక మనం గమనించండి, మనము ఈ లోకములో దేనికి కోపడుతున్నాం? అసలు కోపానికి అర్థం ఉందా? ఈ సన్బిల్లాటు టోబియా ఎందుకు కోపడుతున్నారు అడిగాలి. మనం అడిగితే ఎందుకయ్యా మీ కోపం? ఈ నెహెమ్యా ఆయనతో పాటుగా కొంతమందిని ప్రార్థనా పరులను తీసుకుని అతడు పాడైపోయిన మందిరాన్ని, శిథిలమైపోయిన దేవుని పట్టణాన్ని కట్టడానికి పూనుకున్నాడు. క్షేమం కలగాలి కదా, నెమ్మది కలగాలని అనుకుంటుంటే ఎందుకయ్యా మీకు కడుపు మంట? ఎందుకు మీకు కోపం? కనుక దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటో తెలుసా? మనం ఐక్యతగా ఉండటం ఎవరికి ఇష్టం లేదు? చెప్పాలి మీరు. మనం ప్రేమగా ఉండటం ఎవరికి ఇష్టం లేదమ్మా? మనం సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం లేదు? సాతానికి ఇష్టం లేదు. మనం ఎప్పుడైతే ఐక్యతగా ఉండి మనం కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేస్తామో, సాతానుడంట ఒక్కడిగా రాడేగా ఒక 10 మందిని కలుపుకొని వస్తున్నాడు. నా వల్ల అవ్వట్లేదు, వీళ్ళని ఎట్లా పాడు చేయాలి, ఈ సంఘాన్ని ఎట్లా పాడు చేయాలి, ఈ పరిచయాన్ని ఎట్లా పాడు చేయాలి, ఈ సేవకుడిని, సేవకురాల్ని, లేకపోతే ఈ విశ్వాసుల్ని ఎలా పాడు చేయాలి? బిడ్డలారా, ఎక్కడైనా సరే విడిపోయే దేని విషయంలో తెలుసా? కోపము. చెప్పండి, దేని విషయంలో విడిపోతాం చెప్పండి అమ్మా? కోపమే. ఆది దంపతులైన ఆదాముకి చక్కని బిడ్డలిద్దరు పుట్టారు, కయ్యోను, హేబేలు. వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు. ఏ ఎడబాటమ్మా? అన్న వెళ్ళి తమ్ముడిని చంపాడు. ఎందుకు? ఏమొచ్చింది దానికి? కోపం. కోపం వల్లేగా. తమ్ముడేమైనా అన్యాయం చేశాడా? చేయలేదే. తమ్ముడేమైనా అన్నయ్యదేమన్నా లాక్కున్నాడా? లాక్కోలేదే. కానీ కోపం పెంచుకున్నాడు, ఒక్కడనే చూశాడు. కయ్యూను వెళ్ళి తన తమ్ముడిని. ప్రభు అడుగుతున్నాడు, కయ్యూనా నీకు కోపమేలా అన్నాడమ్మా? ఏమడిగాడమ్మా ప్రభు? ఏమడిగాడు? కయ్యూనా నీకు కోపమేలా. మనం కూడా ఒకరినొకరు అడుక్కోవాలి. మనం కూడా ఎప్పుడు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఓ రవికుమార్, నీకు కోపమేలా? తగ్గించుకోరాదు. ఎవరికారు అనుకోవాలి, ఎవరికి వారు మీ హృదయాన్ని అనుకోవాలి. పలానా అమ్మాయి, ఎందుకు నీ కోపం? కనుక మొట్టమొదటిగా ఇక్కడ గమనించినట్లయితే కోపం వచ్చేసింది ప్రియులారా. రెండవది మనం చూస్తే యెరూషలేము మీద యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుగట్టుకుని మమ్మలను కలతపరిచారు. రెండవది కలతపరచడం. ఏంటమ్మా? ఏం పరచడం? కలతపరచడం. దేవుని కలవరం, గలిబిలి జరుగుతూ ఉంది. మైండ్ అంట ఒక స్టాండర్డ్గా ఉండనివ్వదు సాతానుడు. గలిబిలి చేస్తూ ఉంటాడు, కలవరం చేస్తూ ఉంటాడు, గలిబిలి అయిపోతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో ఒక పాస్టర్ గారు చెబుతున్నాడు వాళ్ళ విశ్వాస గురించి. ఒక ఆవిడంట నైట్ 12ంటికి ఫోన్ చేసిందంటండి. ఫోన్ చేసింది,
ఆ మెలకుగా ఉండేదో పనులు చేసుకుంటా ఉంది. ఇక పడుకునే ముందు ఓ పని జరిగింది. ఫోన్ చేసింది. అయ్యగారికి ఫోన్ చేసి ఏడుస్తుందంటండి. అమ్మా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? మరేమ్మా? అయ్యగారండి, ఇక మేము దిక్కుల నీళ్ళు అయిపోతామండి, అయిపోతున్నాం అని. ఏమైందమ్మా? ఏమైంది? మా ఆయన గారండి డ్యూటీకి వెళ్ళాడు. చనిపోయాడేంటమ్మా కొంపతీసని అడిగాడు. లేదయ్య గారు బాగానే ఉన్నాడు. మరి ఏమైందమ్మా? అయ్యా, మా ఆయన గారు డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు వస్తాడు. ఏమైందమ్మా? మా ఆయన గారండి అయ్యగారు. మా ఆయన గారు అంటుంది, అసలు ఏం చెప్పట్లా. అయ్యో అయ్యగారండి, ఇక మాకు రేపు నుంచి దిక్కు ఎవరు? అయ్యో రే అయ్యగారండి, మా పిల్లలు పెళ్లి చేసేది ఎవరు? నువ్వు బాగా ఏడుతుందంటండి. మామూలు ఏడుపు కాదు, కలవరం చెందిపోతుంది. కలవరం చెందిపోతుంది. అయ్యగారు కోపం వచ్చి గట్టిగా, అమ్మా నీకు దండం పెడతాను, ఏం జరిగిందో చెప్పు అమ్మ తల్లి, నన్ను టెన్షన్లో పెట్టమాకమ్మా, ఈ టైంలో ఫోన్ చేసి నన్ను ఇంత టెన్షన్ పెడుతున్నావు అని చెబితే, అయ్యగారండి అంటుంది. భర్త గురించి చెబుతుంది. అయ్యగారండి మా ఆయన. ఏంటమ్మా? ఇలారా, ఆమె పని చేస్తా మంగళసూత్రం కింద పడిపోయింది అంటండి. జారి ఇక అంటుందంట, మంగళసూత్రం పడిపోయింది అయ్యగారు. మా ఆయనక ఏమైపోతాడు? ఏమంతకేం ఊహించుకుంటుంది. ఆయన చచ్చిపోయినట్టు, బాక్సులో పెట్టినట్టు, ఇక ఆయన సంవత్సరంన్నర అయిపోయింది చచ్చిపోయి, పిల్లలకు పెళ్లి చేయలేను, ఇక అన్నం కూడా తినలేను, ఇంకా మాకు అసలు సహాయమే. ఇవన్నీ చెప్పి పాస్టర్ గారిని కలవరం చేస్తుందంటండి. ఇంతకు మీ ఆయన ఉన్నాడా లేదంటే, ఉన్నాడా అయ్యగారు, ఇప్పుడే వచ్చాడు క్షేమంగా. ఏమొచ్చిందమ్మా నీకు? మంగళసూత్రం జారిపోతే మీ ఆయన చనిపోతాడా? కలవరం చేసిందంట. ఆమె ఇంటికి వచ్చేపాటికి ఆయన గారు ఏం ఏడుతుంటే అయ్యగారు మాట్లాడుతూ ఉన్నారు. పాస్టర్ గారు అలా ఆయన ఫోన్ తీసుకుని, అయ్యా మా ఆవిడ ఏడుతుంది, ఇట్లా కలవరం చేసింది అయ్యగారు, మీకు చెప్పింది కదా, ఈవిడ కోసం ప్రార్థన చేయండి, మానసిక రోగి అయిపోయింది అయ్యా, రోజు నా మైండ్ తినేస్తుంది, ఇట్టాగే నా మైండ్ తినేస్తుంది అయ్యా. పిల్లలు బయటికి వెళ్ళినా, అయ్యో నా పిల్లోడు ఏమైపోయాడు, పావు గంట లేటుగా వస్తే చచ్చిపోయి ఉంటాడని ఎడుతుందంటండి. ఏం కలవరం, ఏం మాటలో అర్థం కావట్లేదు. కొంతమందికి ఊరికనే కలవరం. అలా ఆయన అర్ధ గంట లేటుగా కొంచెం రావటం లేట్ అయిందని, అయ్యగారనే మా ఆయన చచ్చిపోయినట్టున్నాడు, తొందరగా రావాలి. కలవరం కొంతమంది ప్రియులారా, ఏదో జరిగిపోతుందనే కలవరం. మనమంట కలవరపడకూడదు. ఈ కలవరం ఎవరిస్తారంటే సాతానుడే. మనం ఒక పని పూనుకున్నప్పుడు అంటండి, ఒకటి కోపం వచ్చిందంటే ఐక్యత కోల్పోతాం. రెండోది మన దేవుని పని చేసేటప్పుడు మనం వర్ధిల్లాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మనం ఒక పని పూనుకున్నప్పుడు అంట, రెండోది సాతాను చేసే కుట్ర ఏంటంటే కలవరం. ఏంటమ్మా? కలవరం చేస్తున్నారు. కొంతమంది పరీక్ష రాసి వచ్చి కలవరం చెందుతారు. అన్నీ బాగానే రాశారు, ఇంటికి వచ్చిన తర్వాత నా డాడీ ఇక అయిపోయినట్టే, ఈ పరీక్షకు పాస్ అవ్వలేను. ఇదే కలవరం చెందటం. ఈ అప్పులు తీరవు, ఈ ఆరోగ్యం రాదు, నాకు ఇక రాదు. దేవుని బిడ్డలారా, కొంతమంది రక్త పరీక్ష కానీ వెళ్తారు, పరీక్ష చేయకముందే నాకేదో జబ్బు ఉందనుకుంటా, ముందే వణికిపోతున్నారు. కలవరం చేస్తూ ఉంది. కనుక కలవరం వల్లంట దేవుని కార్యం ఆగిపోద్దాం. దేవుని బిడ్డలారా, వాళ్ళంట ఈ పరిస్థితులన్నిటి మధ్యలో గమనించినట్టయితే ఆటంకాలు ఎదురైనాయి, కలవరాలు ఎదురైనాయి, తర్వాత వాళ్ళ మీద పడి ఏడుపు ఎదురైంది, కోపం ఎదురైంది. బిడ్డలారా చూడండి, ఎంతమంది శత్రువులు నెహేమియా మీద వ్యతిరేకంగా సాతాను బ్యాచ్ వచ్చింది కదా. అయితే నెహేమియా సైలెంట్గా అతడు చేసిన పని ఏంటమ్మా? అతడు చేసిన పని 9వ వచనం, మేము మా దేవునికి ప్రార్థన చేసేదేమే, వారి భయము చేత రాత్రింబవళ్ళు కావలి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. బిడ్డలారా, మనం ఇన్ని పరిస్థితుల్లో ఇవాళ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం అంట ఒకటే నేర్చుకోవాలి, మనం తలుపులు వేసి మోకరించి ప్రార్థన చేయటం. ఇంతమంది సాతాను శత్రువులు, అమోనీయులు, ఇష్టాదోయులు, అరబీలు, టోబీలు, సన్బిలాటు, వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ వస్తే నెహెమ్యా ఒకే పని చేశాడు, జస్ట్ మోకరించి ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. ప్రార్థన చేశాడు బిడ్డలారా. దేవుడు అద్భుతమైన రీతిలో వాళ్ళ ప్రార్థన విన్నారు. కనుక మనం నేర్చుకోవాల్సింది ఇదే. సమస్యలు వచ్చినప్పుడు, పరిస్థితులు బాగున్నప్పుడు, కలవరాలు వచ్చినప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు, కుటుంబాల్లో చీలికలు వచ్చినప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు. మందిరానికి రండి, మందిరంలోకి వచ్చి మోకాళ్ళుని నెహెమ్యాలాగా ప్రార్థన చేద్దాం. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం చేతులు ఎప్పుడైతే దేవుని వైపు ఎత్తుతామో, ఒక బలమైన హస్తం మన మీదకి రాబోతా ఉంది. ఆ హస్తం పేరు ఇక్కడ రాస్తున్నారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 18వ వచనం. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. గట్టిగా స్తోత్రాలు చెప్పాలి. ఏం తెచ్చుకున్నారంటమ్మా? ఏం తెచ్చుకున్నారు? పిల్లరా, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, చేతులెత్తి మొరపెడుతున్నాడు బిడ్డలారా. ఆయనతో పాటు చాలా మంది చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఆయన అన్నాడు, మనం ఎవరితో ఏం మాట్లాడొద్దు, ఎవరినేమనొద్దు. శత్రువులైన సన్బిలాటు, టోబియా, అమోనీయులు, అరబీలు వీళ్ళందరితో ఏమనొద్దు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేద్దాం అన్నారు. ప్రార్థన చేయగానే ఏం జరిగిందో తెలుసా? దేవుని కరుణా హస్తము వారి మీదకే వచ్చిందంటండి. ఎవరి హస్తం? దేవుని కరుణా హస్తము ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు పని చేయుటకు పూనుకున్నారు. వాళ్ళకి ఏం తెచ్చుకున్నారంట? బలం వచ్చేసింది. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. కనుక ఆ తర్వాత మనం చూస్తే మొత్తం మందిరం అంతా కూడా చక్కగా గుమ్మాలు, కిటికీలు, గోడలు చక్కగా పైకప్పు అన్నీ కూడా మొత్తం వేయడానికి దేవుడు కావలసిన పనిముట్లన్నీ కూడా ఉచితంగా చక్కగా ఇచ్చాడు. ఆ పని పూర్తి చేయటానికి ప్రజలంట, ఇశ్రాయేలు అందరూ ప్రార్థనాత్మతో పూనుకుని ఒక చేత్తో కత్తి తీసుకున్నారు, ఇంకొక చేత్తో టాపీ పని చేస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. కత్తి దేవుని వాక్యమునకు సాదృశ్యం. మనం కూడా పని పూనుకున్నప్పుడు మనం గుమ్మడికాయలు నమ్ముకోవటం కాదండి. చాలా మంది ఇల్లు కడతా ఉండక మధ్యలో దిష్టి తగిలింది. అయ్యగారు, ఏం తగిలిందంట? ఇక నువ్వే వేస్తున్నావు రాడ్లు పెద్ద, ఇక నువ్వే కడుతున్నావు, ఎవడు లేరు వెనక బళ్ళు, నీ ఒక్కదానికే దిష్టి తగులుతుందని చాలా మంది అంట బేతాళ బొమ్మ ఒకటి పెడతారు, లేకపోతే దిష్టు బొమ్మ కానీ, లేకపోతే పెద్ద చెప్పు కానీ కట్టి, అయ్యగారండి ఒక్క ప్రార్థన చేయి. ఎక్కడ చేయాలి నేను? ప్రభా, ఈ చెప్పు వేలాడదీసి ఉండగా, ఈ గుమ్మడికాయ వేలాడదీసి ఉండగా ఈ ప్రార్థన చేయాలి నేనమ్మా? తప్పండి దేవుని బిడ్డలారా. మనమంట ప్రార్థన చేస్తే ఏ చెడు కన్ను మన మీద పని చేయదు. సాతాను కన్నులకు మరుగు చేయబడబోతా ఉంది బిడ్డలారా. హల్లెలూయా. పని పూనుకోండి. ఏదైనా సరే మీ కుటుంబాల్లో, మీ యొక్క కార్యాల్లో పని పూనుకోండి. దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేయాలి బిడ్డలారా. అలా ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుని కరుణాహస్తము మన మీదకి రాబోతా ఉంది. అద్భుత కార్యములు జరగబోతున్నాయి. దేవుని శక్తి మన మీదకి రాబోతా ఉంది బిడ్డలారా. దేవుని కార్యం మన మీద జరగబోతా ఉంది. హల్లెలూయా. దేవుని కార్యం జరిగింది బిడ్డలారా. కనుక మనందరం కూడా ఆయన చేతులకు మన కార్యాలు అప్పచెబుదాం. చెత్త లాంటి మన జీవితాలను, పాడైపోయిన మన జీవితాలను అంట దేవుడు ఉన్నత స్థాయిలో నిలబెట్టబోతున్నాడు దేవుని బిడ్డలారా. కనుక ఈ రోజున దేని విషయంలో చింతించవద్దు. ప్రభువే మనకు సహాయకుడు. కనుక ఏ విషయంలోనైనా నీకు శత్రువులు ఎక్కువ అవుతున్నారా, ఏ విషయంలోనైనా నిన్ను గలిబిలి చేస్తున్నారా, మనం ప్రార్థన చేద్దాం. దేవుడే మన తరపున యుద్ధం చేస్తాడు. కనుక నెహెమ్యా పక్షాన దేవుడు యుద్ధం చేసినట్లుగా, నెహెమ్యాకు దేవుని కరుణాహస్తం తోడున్నట్టుగా మన సంఘంలో మనందరి కుటుంబాలకు ఆయన తోడయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల ఉంచినట్లయితే దయచేసి అందరూ కూడా మోకరించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన కొరకు మన వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అమ్మ
దయచేసి తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. అందరూ ప్రార్థన చేయండి. ఏ సమస్య అయితే నిన్ను ఏడిపిస్తుందో, ఏ గలిబిలైతే ఏడిపిస్తూ ఉందో బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. దేవుని కరుణాహస్తము మనకు తోడై ఉంటునుగాక. కార్యం జరిగిద్దాం. మనం ప్రార్థన తక్కువైపోతాం. ప్రార్థన తక్కువ అవుతుందేమో. బిడ్డలారా, అయ్యా నేను ప్రార్థన చేయలేకపోయానయ్యా, తిని నిద్రపోయానయ్యా, అయ్యా శత్రువు సాతానుడు నా మీద యుద్ధం చేస్తున్నాడయ్యా, నా భర్త కోపపరుడై, నా భార్య కోపపరురాలై కుటుంబాలు చీలిపోతున్నాయి అయ్యా, అయ్యా నా కుటుంబస్తులే నా మీద కుట్ర పెంచుకున్నారు, విషపు కన్నుతో చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, అయ్యా నా పరిస్థితులు దిగజారిపోతుంటే నవ్వుకుంటున్నారయ్యా, ఎగతాళి చేస్తున్నారయ్యా. సన్బిలాటు టోబే ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. ఎవరు వీరు దేవుని పని చేయటానికి వచ్చారని, కట్టగలుగుతారా అని ఎగతాళి చేశారంటండి, నవ్వుకున్నారంట. నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేద్దాం. దేవుని కార్యం జరుగులాగా మనందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు. తండ్రి, ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని బలపరిచి కృప చూపించినందుకు వందనాలు. ఆయన చక్కగా పాటల ద్వారా, ఆయన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. తండ్రి, నెహెమ్యా ఎలాగున కష్టపడి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. మా సంఘంలో ఉపవాస ప్రార్థనలు జరిగించండి. రోధించే వారిని లేవనెత్తండి అయ్యా. కన్నీరు కార్చే తల్లులను లేవనెత్తయ్యా. అయ్యా ప్రార్థించే వారిని లేవనెత్తు ప్రభువా. ప్రార్థన తక్కువైపోయింది ప్రభువా, ప్రార్థన చేయలేకపోతున్నాం, పడిపోయాం ప్రభువా. లేవనెత్తయ్యా. అయ్యా కృప చూపించు నాయనా. అయ్యా బిడ్డలు ఎక్కడైతే నిందలు పాలైపోయి, ఎక్కడైతే ప్రభువా నవ్వులు పాలైపోయి ఉన్నారో, ఎగతాళి చేయబడుతున్నారో ప్రభువా, అయ్యా పరిస్థితులు బాగోక ఆదివారాలు ప్రార్థనలకు తీసుకెళ్ళిపోతున్నాడు సాతానుడు. అయ్యా ఇదిగోనైనా పనికి తీసుకెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఆదివారాలు కూడా ప్రభువా శ్రమించి పని చేసేటట్టుగా సంసారాలు ఆర్థికంగా దెబ్బతీస్తున్నాడయ్యా. అయ్యా మాకు ఐక్యత లేకుండా చేయడానికి కోపం పుట్టిస్తున్నాడు. అయ్యా మేము పనులు జరగనీయకుండా కలత చెందిస్తున్నాడు. అయ్యా అయ్యా మాతో మీరు మాట్లాడారు తేటగా. ప్రార్థిస్తున్నాం, మా సంఘాన్ని బలపరుచయ్యా, నన్ను బలపరుచయ్యా, నన్ను బలపరుచయ్యా. అయ్యా మా బిడ్డలను బలపరుచయ్యా. అయ్యా మీ హస్తమా మీద చాపండి, మీ కరుణాస్తమా మీదకి వచ్చునుగాక. అయ్యా పడిపోయిన మా గోడలను కట్టయ్యా, పడిపోయిన మా ఆత్మీయ కుటుంబాన్ని కట్టయ్యా. అయ్యా దిగజారిపోయిన మా బ్రతుకులను లేవనెత్తయ్యా. మాకు సహాయం చేసేది మీరే ప్రభువా. మీ దగ్గర ప్రార్థిస్తున్నాం, మాకు సహాయం చేయుటకు నాయనా. మీరు ఎవరినైనా లేవనెత్తగలుగుతారయ్యా. సహాయం చేయండి ప్రభువా. ప్రభువా మీ కృపలో భద్రపరచమని, రాలేని వారిని కూడా దర్శించమని, ఈ వాక్యం మా హృదయంలో నూరంతల ఫలితం దయచేయండి నాయన. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్ ఆమేన్. అందరు లేచి నిలబడి మనగా పాట పాడుతుండగా అమ్మ సిస్టర్ గారు పాడతారు, మణి గారు.